ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. హర హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను. అదృష్టం కలిసి రావాలి అంటే ఈ క్షణమే శివయ్య పాదాలను పట్టుకో, నీ కష్టాలకు ముగింపు అన్నది ఈరోజే అని చెప్పి ఈరోజు మనకు చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఈరోజు మనకు మన జీవితంలో తెలియకుండానే అనుభవిస్తున్నటువంటి కష్టం ఏదైనా ఉంటే అది తీర్చివేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ, సాక్షాత్తు శివయ్యే ఈరోజు నువ్వు ఉన్నటువంటి స్థితిగత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే అని, అది నిన్ను ఈ విధంగా బాధిస్తుంది లేదా నిన్ను సంతోషపెడుతుంది, ఏదైనా సరే కర్మానుసారంగానే నడుస్తుందమ్మా తల్లి. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప, ముంచి బ్రతకడం గొప్ప కాదు, మరి మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప. నీకు నువ్వే గొప్ప అని అనుకోకూడదు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్పతనం అవుతుంది కదా. మరి అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదనలు నువ్వు చేయవద్దు. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ కూడా నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. అర్హత లేని వారు అనే మాటలను నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు. బంధం విలువ తెలియని వారి కోసం నువ్వు రోధించడం కూడా అనవసరం అని అనిపిస్తుంది. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్న వారికి గుండె నిండా బాధ, నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ఏ మనిషి అయినా సరే వాటిని అనుభవించక తప్పదు. సంతోషాలు, బాధలు ప్రతి జీవికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కర్మఫలం ప్రకారంగానే వాటిని అనుభవిస్తేనే నీకు మంచిగా అవుతుంది. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా సరే కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు మనకు ఏదో ఒక విధంగా బయటపడేటట్లు చేస్తూనే ఉంటుంది. తల్లి, నువ్వు వాటి గురించి అస్సలు బాధపడవద్దు. ఏదో ఒక సమయంలో నిన్ను బాధ పెట్టిన వారికి తగినటువంటి శిక్షను భగవంతుడే విధిస్తాడు అని గుర్తుపెట్టుకో. దానికోసం ప్రత్యేకంగా నువ్వు విధించవలసిన అవసరం కూడా లేదు. అంటే మనసులో కల్మషం లేనివారు మన ముందు వెనుక ఏదైనా ఒకేలాగా మాట్లాడతారు, కానీ ఒంటి నిండా విషయం నింపుకుని ఉన్నవారు మాత్రం మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరమే అవుతుంది. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు అని గుర్తుపెట్టుకో. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మురుగుతూ ఉంటాయి కదా. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోతామా? లేదు కదా తల్లి. ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి చెప్పు? ఎవరి మాటలు వారికే తిరిగి రాక తప్పదు కదా. ప్రవర్తన మార్చుకోకుండా చేసినటువంటి తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా కూడా అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుండి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు తల్లి, నీలో మార్పు కూడా కోరుకుంటారు కదా. కాలానికి, కర్మకు అటువంటి సమయం అనేది రావాలి. నేను నీకు ఈరోజు నీ ఇంట అద్భుతం అనేది జరిపించబోతున్నానమ్మా. సాక్షాత్తు నీ శివయ్యనే చెబుతూ ఉన్నాను. నీలో మార్పు కూడా నేను కోరుకుంటున్నాను. మరి జ్ఞాపక శక్తి ఎక్కువగా కాలానికి, కర్మకు ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం తప్పకుండా వదిలి వెళ్ళవు, ఇవ్వకుండా. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు కదా. మరి నువ్వు ఈరోజు ఈ మాట విన్న తరువాత అయినా సరే ఈ కనుకనే ధర్మమే ఎప్పుడు గెలుస్తుందని తెలుసుకో. ధర్మాన్ని అంటిపెట్టుకున్న వారే ఎప్పుడు కూడా విజయవంతులుగా నిలబడగలుగుతారు. ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే కూడా గొప్పగా ఉంటుంది. దైవాన్ని నువ్వు చేరుకోవచ్చు, కానీ ఎప్పుడూ ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలి బిడ్డ. భగవంతుడి ముందు నువ్వు కూర్చుని నీ కోరికలు లేదా నీ సమస్యలు చెప్పుకుంటూ బాధపడుతూ కన్నీరును కార్చుకుంటూ కూర్చున్నంత మాత్రాన కష్టాలు అనేవి తీరిపోతాయా? లేదమ్మా. వాటిని ఏ విధంగా నువ్వు దాటాలి, అంతటి శక్తిని నాకు ఇవ్వు అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా దానిని తేలిక చేస్తాడు ఆ భగవంతుడు. నువ్వు కూర్చుని అంతటి శక్తి నాకు ఇస్తే ఖచ్చితంగా ఈ కష్టం నాకెంత అని నువ్వు అన్నట్లుగా నీ మనసును ఉల్లాసంగా ఏదైనా సరే నేను భరించగలను, అంతటి శక్తి నీకు వస్తుంది. తప్పు ఏదైతే నీదే క్షమించే మాత్రం వాదించడానికి ప్రయత్నం చేయవద్దు. ఏదైనా సరే
నీ మంచిగా జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకో. నా పట్ల భగవంతుడు ఎప్పుడు కృపగా నా చుట్టూ ఉంటారు, నా శివయ్య అన్న నమ్మకంతో నువ్వు ఉండు. ఏ దైవాన్ని ఆరాధిస్తావో ఆ దైవాన్ని ఎప్పుడు కూడా అంటి పెట్టుకుని ఉండు. దైవ నామస్మరణం చేస్తూ ఉండు. బయటకు వెళ్ళేటప్పుడు నువ్వు మనసులో అనుకుంటూ ఉండు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా శివయ్య ఉన్నారు అని తలుచుకో. అంతేకాని ఎప్పుడు కూడా దైవాన్ని నిందించవద్దు. ఎందుకు నాకు ఈ సమస్య ఇచ్చావు శివయ్య, నేనేం పాపం చేశాను అంటూ దైవాన్ని ఒక్కొక్కసారి ప్రతివారు కూడా నిందిస్తూ ఉంటున్నారు. కానీ మనం చేసుకున్నదే మనకి తిరిగి వస్తుంది, ఇది వచ్చింది అని మనం ఆలోచించము. పనిగా కాకుండా బాధ్యతగా భావించాలి. బాధ్యతగా చేసే ప్రతి పని కూడా నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాని నువ్వు చేసిన పాపకర్మలు నిన్ను వీడి ఎక్కడికి పోవు. నువ్వు పూర్తిగా అనుభవిస్తేనే కదా అవి నీ నుండి శాశ్వతంగా దూరం అయిపోతాయి. ఆ తరువాత నీకు సంతోషమే లభిస్తుంది. తల్లి, ప్రశాంతంగా ఉండాలి అంటే పరుల విషయాల్లో తలదూర్చుకో. మనశ్శాంతితో ఉండాలి అనుకుంటే అనుకునే వారిని వదులుకోనే వద్దు. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు. అనుకోకుండా వచ్చి పడిందని ఎగిరెగిరి పడనేవద్దు. రావాల్సినది రాలేదని డీలాను పడవద్దు. జీవితంలో ఇవన్నీ కూడా సహజమే. బంధాలను గౌరవిస్తూనే అవి నిత్యము శాశ్వతము కాదని దానిని గుర్తుపెట్టుకో. ఏదైనా సరే మన చుట్టూ ఉన్నది లేనిది చూసి ఆశపడకూడదు. నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనసు నుండి కూడా వదిలివేయాలి. ఏదైనా సరే నీతో ఎవ్వరు ఉండరు, ఉన్నట్లు నటిస్తూ ఉంటారంతే. ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, చివరికి నీతో నువ్వే ఉండాలి. అది మాత్రం సత్యం. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుందమ్మా. కాస్త ఓర్పు పట్టి చూడు అంతే. బిడ్డ, మనం ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ బాధపడతామో అక్కడి నుండే మన జీవిత పాఠాలు అనేవి మొదలవుతాయి. వాటిని నువ్వు గౌరవించాలి. దేవుని పట్ల ఎప్పుడూ కూడా ప్రేమగా భక్తితో ఆరాధిస్తూ ఉంటే కనుక నీ కష్టం కూడా కడతీరిపోతుంది. తల్లి, నిన్ను ఎందుకు ఎవరు మోసం చేసినా నీ శివయ్య తప్ప నిన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరు. అందరూ అవకాశవాదులేనమ్మా. ఓపికతో శరణు వేడు. చివరికి నిన్ను కాపాడేవాడు ఆ శివయ్య ఒక్కడే. ఎప్పటికైనా పరమశాంతిని కూడా నీకు అక్కడే దొరుకుతుంది అన్నమాట. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. నీలో అటువంటి భావాలు ఉంటే కనుక వెంటనే చెరిపేయి. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని జీవిత పాఠాన్ని నేర్చుకుంటే నీకే మంచిది. అదే ఆదిదేవుని సన్నిధికి చేరే మార్గాన్ని నీకు చూపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు శివయ్యే నీ ఇంట్లో అడుగుపెట్టాడు. ఈ మహాశక్తి పాదం ఒక్కసారి పట్టుకుంటే అదృష్టం ఆమడ దూరంలో ఉంటుంది అని మనకు ఈరోజు చక్కటి సందేశం చెప్పారు కదండి. ఏది చెప్పినా మన జీవిత పాఠాలు మనకు మంచి నేర్పిస్తాయి. తల్లి, పూజకు పువ్వు కావాలి అంటే ఆ పువ్వు ఎంతో పుణ్యం చేసి ఉండాలిగా. అలాగే నువ్వు శివయ్య పాదం పట్టుకున్నావు అంటే నీ జన్మల పాపాలన్నీ కడతిరిపోయినట్లే. శివయ్య పాదం పట్టుకోగానే, శివయ్యను తాకగానే సమస్యలు పోవు. నీలో ఉన్న అహంభావాలు కూడా తొలగిపోవాలి. అప్పుడే ఆ శివయ్య అండ, ఆ భగవంతుని అండ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. తల్లి, ఎవరైతే భగవంతుని మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని భరించటం అనే పద్ధతికి అలవాటు పడిపోతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారమ్మా. విజయవంతమైన మరొకరు ఉండరు అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే పరమాత్మకు చెడిన వారు ఉన్నారేమో, కానీ నమ్మిన వారికి భరోసా అందిన వారు మాత్రం ఉండరు. కనుక ఎందుకు ఇంత ఆలోచన, దేనికి అంత ఆవేదన? పోయిందైతే తిరిగి రాదు కదా. నువ్వు పొందాల్సిందైతే నిన్ను దాటి తప్పక వెళ్ళదు అని గుర్తుపెట్టుకో. ఈ జన్మలో నీకు ఇలా రాశానని నన్ను ఎందుకు నిందిస్తూ ఉన్నావు? వచ్చే జన్మలో నీవు ఎలా ఉండాలో ఈ జన్మలో నువ్వే రాసుకో. ప్రవర్తనాపరమైన స్వతంత్రం నీకే ఇచ్చాను కదా. దాన్ని నీ అవివేకంతో దుర్వినియోగం చేసుకుని నన్ను నిందించటం దేనికి తల్లి? అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. మరి నీ ప్రవర్తనను మార్చుకో. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఒక్కసారి నీ అంతరాత్మని అడుగు. నువ్వు ఏ విధంగా మసలుకుంటున్నావు? నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నావు? ప్రేమ, ఆప్యాయతలతో, అనురాగంతో అందరితోనూ సంతోషంగా ఉన్నావా? లేదంటే దుఃఖంతో అలమటిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు దుఃఖంతో బాధపడుతూ ఉంటే గనక ఆ దుఃఖం ఎందువల్ల వచ్చింది? దేని నుండి వచ్చింది? ఎక్కడ మొదలైంది? నువ్వే ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి చూడు.
తప్పకుండా నీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు ఈ శివయ్య మీద నమ్మకంతో నువ్వు శివయ్య పాదాలు కూడా పట్టుకున్నావు. నా బిడ్డ పట్టుకుంది, శివయ్యను తాకిన ఆనందంతో చెప్తూ ఉన్నా నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. రాబోయే ఆనందం నువ్వు చూసి ఎంతో గర్వపడతావమ్మా. నీకు నా ఆశీస్సులు ఉన్నంత వరకు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటావు. నీకు ఏదైనా కష్టం వస్తే తల్లి వెంటనే అంటే నీ శివయ్య దగ్గర కానీ, బాబా ముందు కానీ, అమ్మవారి ముందు కూర్చుని మౌనంగా నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు. జపించు చాలు, నీ కష్టం దూరం అయిపోతుంది. కష్టాలు అనేవి సహజమేనమ్మా, కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితుల్లో లేవు. చూస్తే అంతేగాని వాటిని అనుభవించే రీతిలో అనుభవించు. ఖచ్చితంగా అవి దూరమవుతాయి. అదృష్టాన్ని దూరం చేసుకోవద్దు. రాబోయేది సంతోషమైన బాధ అయినా సంతోషంగా ఆహ్వానించు. ఈ సోమవారం రోజున నీ మనసుకు ఆనందపరిచే విషయం ఒకటి చెప్తాను. ఈ సోమవారం రోజున శివయ్య ఆరాధన చేస్తూ ఉండు. శివ నామస్మరణం చేస్తే ఏ పనైనా చేసుకో. నిన్ను ఆ సమస్య నుంచి దూరం చేసే మార్గం తప్పకుండా శివయ్యే చూపిస్తాను. నీకు ఆ శివయ్య రూపంలో ఈరోజు ఈ సందేశం నేను ఇచ్చాను కనుక తల్లి నువ్వు అర్థం చేసుకుని ఈరోజు సాయంత్రం వేళ నీ ఇంట్లో దీపారాధన చేసిన తరువాత కాసేపు కూర్చుని శివ ధ్యానం చెయ్యి. తప్పకుండా నీకు ఫలితం దక్కుతుంది బిడ్డ. ఏదైనా సరే నమ్మకంతో చెయ్యి. అలా చేసినట్లయితే నీలో ఉన్నటువంటి, నీ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా బయటకు వెళ్ళిపోతుంది. నీలో ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది అని ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మీకు నచ్చింది కదూ, గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చింది అనుకున్న వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని టైప్ చేసి చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరో చక్కని సందేశంతో కలుసుకున్నంత వరకు ఆ శివయ్య ఆశీస్సులు, బాబావారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.